సాహిత్యం నృత్యం కళల విపంచి సమరం రాగంతానం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ధిక్కార స్వరం గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవితల గురించి రచనల గురించి తెలుసుకుందాం. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవరికీ వంగి సలాం చెయ్యదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగం ద్వారా జనరేషన్ జడ్కి కూడా చేరువైన మాటలివి. తీక్షణమైన భావావేశంతో తీవ్ర ధిక్కార స్వరాన్ని వినిపించే ఈ కవితా పాదాలు గొరిల్లా అనే కావ్యంలోనివి. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ప్రఖ్యాత కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు 1976లో ఈ గ్రంథాన్ని రచించారు. ఈ కావ్యానికి ఈ సంవత్సరం స్వర్ణోత్సవ సంవత్సరం. సాంప్రదాయ ఆధునికతల సమ్మేళనమైన శేషేంద్ర శర్మది విశ్వమానవ దృష్టి. అలంకార శాస్త్రాలను ఔపాసన పెట్టి వాక్పటిమతో అనర్గళంగా ఉపన్యసించి అందరినీ ఆకర్షించగల ప్రతిభాశాలి ఆయన. పలు దేశాల సాహిత్యాలను అధ్యయనం చేసి సాహిత్యోద్యమాలను పరిశీలించి కవిసేన మేనిఫెస్టో ప్రకటించిన దార్శనికుడు ఆయన. పెలపెలలాడే శబ్ద సౌందర్యంతో మిరుమిట్లు కొలిపే పదబంధాలతో కవిత్వాన్ని సంధించిన సవ్యసాచి ఆయన. నేనింత ఒక పిడికెడు మట్టే కావచ్చు, కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది అన్న శేషేంద్ర శర్మ 1927 అక్టోబర్ 20న నెల్లూరు జిల్లా నాగరాజుపాడులో సుబ్రహ్మణ్యం అమ్మాయమ్మలకు జన్మించారు. గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ చేసి మద్రాస్ లా కాలేజీలో చదువుకున్న ఆయన మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. చిన్నతనం నుంచి అభ్యుదయ భావాలకు ఆకర్షితులైన శేషేంద్ర 1947లో స్వరాబు పద్యకావ్యం వెలువరించారు. 1960లో వచ్చిన పక్షులు, ఋతుఘోష సంపుటాలు తెలుగు సాహిత్యంలో ఆయన ప్రత్యేకతను చాటి చెప్పాయి. 1972లో శేషజ్యోత్స్న నుంచి వచ్చిన కవితారంగంలోకి దూసుకువచ్చిన శేషేంద్ర 1974లో వెలువరించిన రక్తరేఖ, మండే సూర్యుడు తెలుగు వచన కవితారంగాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. 1976లో ఎమర్జెన్సీని నిరసిస్తూ వెలువరించిన గొరిల్లా కావ్యం విప్లవ కవిత్వాన్ని మలుపు తిప్పింది. శేషేంద్ర వచన కవిత్వ సంపుటాల సమాహారం ఆధునిక మహాభారతంలో దీనిని పశుపర్వం పేరిట చేర్చారు. వీటితో పాటు నా దేశం నా ప్రజలు, స్వర్ణహంస, కాలరేఖ, షోదశి, జనవంశం వంటి రచనలు శేషేంద్రను తెలుగు సాహిత్యంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేటు, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డుతో పాటు పలు అత్యున్నత గౌరవాలు అందుకున్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న శేషేంద్ర ప్రజా పక్షపాతిగానే వ్యవహరించారు. అదే ఆయన కవిత్వానికి బలాన్ని చేకూర్చింది. శ్రీకాకుళం జిల్లా ఉద్యోగ సంఘాన్ని నిర్మించే ప్రయత్నంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కవిత్వం విషయానికి వచ్చేసరికి కావలసింది సామాజిక స్పృహ కాదు, సాహిత్య స్పృహే అని తెగేసి చెప్పేవారు. ఎంత గొప్ప విషయం చెప్పినా అది కవిత్వమై ఉండాలని ఆయన అభిలషించారు. అందుకే నదులు, కవులు భూగోళపు రక్తనాళాలు. నదులు ప్రవహిస్తాయి కవితల్లా, పశువుల కోసం, పక్షుల కోసం, మనుషుల కోసం. నదులు కనే కలలు ఫలిస్తాయి పొలాల్లో, కవులు కనే కలలు ఫలిస్తాయి మనుషుల్లో అంటూ ప్రజల కోసం కవితాత్మకంగా తప్పించారు. ఆయన కవిత్వం పద్యగేయ సమ్మిళితమై ఆధునిక పోకడలతో సాగుతుంది. పౌరుడి ఆత్మకథే దేశ చరిత్ర అవుతుందని ఎలుగెత్తిన శేషేంద్ర ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆట, మాట, పాట అన్నీ ఆగిపోయి అందరూ మౌనముద్ర దాల్చిన వేళ గొంతు విప్పిన కవి ఆయన. మనవి పనిచేసి బ్రతకవలసిన చేతులు జీవితం దుఃఖాన్ని రాసులు రాసులుగా పోగేసుకొని అమ్ముతోంది మన దేశపు బజారుల్లో అని నిర్ద్వంద్వంగా ప్రకటించారు. 1976 జూలైలో హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్న వరలక్ష్మి ప్రెస్లో గొరిల్లా కావ్యాన్ని ముద్రించిన
ప్రభుత్వ నిర్బంధం కారణంగా కొన్నాళ్ళు బయటకు తీసుకురాలేదు. అయితే అందులోని కొన్ని ఖండికలను శేషేంద్ర వివిధ వేదికలపై వినిపించేవారు. ఇవి వాడి కలలకు ఆహారం చేసే రోజులు కావు. వాడి కోసం ఆకలితో కళ్ళు కంటున్న గొరిల్లాకు ధూపం వేసే రోజులు అంటూ హెచ్చరించారు. చౌరస్తాలో కాలం శిలా విగ్రహాల మీద తెల్లటి రెట్టలు వేస్తోంది. చలికి గజగజ వణుకుతున్న ఆ నోరు లేని మూర్తుల మీద కనీసం నీ చిరిగిన ఉత్తరీయమైన కప్పు అని మార్గనిర్దేశం చేశారు. కవులకు సంబంధం ఉండాల్సింది రాజకీయాలతోనే గాని రాజకీయ పార్టీలతో కాదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అప్రకటిత నిర్బంధం అమలు అవుతోందన్న మాటలు వినబడుతున్న తరుణంలో కవులు, కళాకారులు ఎటువైపు నిలబడతారో తరచి చూసుకోవలసిన అవసరాన్ని శేషేంద్ర స్వర్ణోత్సవ కావ్యం గొరిల్లా గుర్తు చేస్తోంది. ఈరోజు మనం శేషేంద్ర శర్మ గారి ధిక్కార కవితా స్వరం గొరిల్లా కావ్యం యొక్క స్వర్ణోత్సవ వేళ ఆయన గురించిన కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం స్థానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.